అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పార్వతీనగర్ వాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద పావని అనే విద్యార్థినికి ఆదివారం కుక్కలు కరవడం జరిగింది. వీధి కుక్కల స్వైర విహారం ఎక్కువైంది. వీధుల్లో గుంపులుగా ఉంటున్న కుక్కలను చూసి జనం భయపడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏదో ఒక చోట రోజు ఎవరో ఒకరు కుక్క కాటు బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కుక్కల బెడద నివారించేందుకు అధికార యంత్రాంగం నిర్మాణాత్మక చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. పార్వతీనగర్లో వాణి స్కూల్ దగ్గర కుక్కలు చాలా ఎక్కువైనాయి. అక్కడ పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. చాలా మందికి కొరికింది. నాకని కాదు, అందరికీ కొరుకుతున్నాయి. నా పేరు హేమంత్ కుమార్, నాది రాయదుర్గం. మా అమ్మాయి పావని అనేసి శాంతినగర్లోని పర్వత్ నగర్లో వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర భోంచేసి ఈవినింగ్ వాకింగ్ వెళ్తూ ఉంటే 4 కుక్కలు, వీధి కుక్కలు అటాక్ చేసి కరిసి గాయం చేసినాయి. ఇలాగే మా పాపతో పాటు ఇంతకు ముందు కూడా చాలామంది కొరుకుతున్నాయంట. ఎవరు అక్కడ స్పందించలే. అందువలన మా పాపకు కొరికిన తర్వాత మేము ట్రీట్మెంట్ ఇప్పించాము. మరుసటి రోజే ఇంకొక ఎవరో టీచర్ అంట, మనకు వాళ్ళ పేరు ఐడియా లేదు, మనకు తెలియదు, చెప్పారు ఇంకొకరు కూడా అటాక్ చేసిందని. అందువలన మేము మున్సిపల్ అధికారులకు కోరుతున్నాము తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి. ఆ స్కూల్కు పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్కి వస్తారు. స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలు వస్తుంటారు. కాబట్టి రేపొద్దున వాళ్ళు మా పాప కరిచిందనేసి ఇంకొకరు కూడా కలుసుకోకుండా ఉండేదానికోసము అవి చాలా 4-5 కుక్కలు చాలా అక్కడ ఇదిగా ఉన్నాయి. దానివల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా